అందరికీ నమస్కారం. నా పేరు మస్తానమ్మ. మాది పామూరు. 2011లో ధ్యానంలోకి వచ్చా. ధ్యానం మాకు పరిచయం చేసింది పామూరు పిరమిడ్ మాస్టర్ పవన్ గారు. ధ్యానంలోకి రాకముందు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదాన్ని. అనేక హాస్పిటల్ తిరుగుతూ ఎక్కడ ఏ హాస్పిటల్లో బాగా చేయని జబ్బు. నా అనారోగ్యం ఏంటంటే మైగ్రేన్ తలనొప్పి, ఒక సైడే తలనొప్పి వచ్చేది. ఆ తలనొప్పి ఎక్కడ చూపించినా కూడా తగ్గలేదు. పవన్ సార్ ఈ ధ్యానం చేస్తే బాగుంటుంది అని చెప్తే నేను ఈ ధ్యానాన్ని నమ్మలేదు. కళ్ళు మూసుకుంటే ఎలా బాగవుద్ది అని చెప్పి నేను నమ్మలేదు. కానీ చేసి చూడమ్మా, నువ్వు ఒక 10 రోజులు చేసి చూడు, తగ్గితే మళ్ళీ చెయ్యి, లేకుంటే లేదు అని ఆయన చెప్పడం జరిగింది. సరేలే అని చెప్పేసి ఒక 2 రోజులు చేస్తే నాకు ఇంకా ఎక్కువ నొప్పులు వస్తూ అలా ఉంటుండేది. అయినా కూడా నాకేమో మంచిగా అనిపించలేదు. సరే ఇంకా చూద్దాం, నువ్వు ఎక్కువ సాధన చేస్తే ఇంకా తగ్గుద్ది, ఇంకా ఎక్కువ సాధన చేయాలి, నువ్వు చేసేది కొద్దిగా నేను అని చెప్తే ఇంకా సాధన పెంచా. అట్లా ఒక 10 రోజులు గంట చేసా. తర్వాత ఒక 10 రోజులు ఇంకా ఎక్కువ చేస్తే తగ్గుద్దంటే ఒక సిట్టింగ్లో 4 గంటలు కూర్చొని చేయడం జరిగింది. 11వ రోజు ఇంకా ఆ రోజు నుంచి అనారోగ్యం తగ్గి ఆరోగ్యం వచ్చింది. అప్పటి నుంచి ఎప్పటి నుంచో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న దాన్ని ఒక్క సిట్టింగ్లో 4 గంటలు ధ్యానం చేస్తే తగ్గడం ఆశ్చర్యం వేసింది. ఎంతో ఆనందంగా ఉంది. దీంట్లో ఏదో ఉంది, తెలుసుకోవాలి అని నాకు ఇంకా తపన. ఇంకా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ సాధన చేస్తూ ఇంకా తెలుసుకోవాలనే తపంతో చేస్తూ అందరికీ ఈ ధ్యానాన్ని చుట్టుపక్కల పల్లెల్లో అందరికీ చెప్తూ వెళ్తున్నాం. మా అనుభవాలు అందరికీ చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటూ శాకాహార ర్యాలీ చేస్తున్నాం. తర్వాత కూడా మేము పూర్తిగా మాంసం తినేవాళ్ళం, ఇప్పుడు శాకాహారులుగా మారాము. మా కుటుంబం అంతా శాకాహారులమే. ఇది పూర్తిగా అందరికీ కూడా మాంసాహారం మీరు మానేయాలని కఠినంగా మేము చెప్పడం జరుగుతుంది. మరి అందరూ కూడా సాధన ఎక్కువ చేస్తే మీకు దాంట్లో ఉండే ఫలితం మీకు తెలుస్తుంది. కొద్దిసేపు చేస్తే తెలియదు, ఎక్కువసేపు మీరు గంటలు ధ్యానం చేస్తుంటేనే అదొక ఫలితం అనేది మీకు తెలుస్తుంది. అలా మీరు ఎక్కడైనా చేయొచ్చు ఈ ధ్యానము, ఇంట్లోనైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అలా చేసుకుంటూ ఉంటే చేస్తే ఎంతో లాభము, ధ్యానం చేస్తే ఎంతో లాభము. అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. మేము చెప్పినా కూడా మీకు అర్థం కాదు, మీరు చేసి చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అలా మీరు కూడా చేస్తూ అందరికీ ఈ ధ్యానాన్ని, మీరు తెలుసుకున్న సత్యాన్ని అందరికీ కూడా చెప్పాలి. అలాగే ఈ ధ్యానం చేసిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన 11వ రోజే ఉపవాసంతో 11 రోజులు కూర్చోవడం జరిగింది. ఒక్కరోజు ఉపవాసం ఉన్న నీరసంగా ఉంటుండేది. అలాంటిది నాకు ధ్యానంలో గురువు గారు నువ్వు 11 రోజులు ఉపవాసంతో కూర్చోమని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి పిరమిడ్కి వెళ్ళిపో అంటే పిరమిడ్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. సరే నువ్వు ఇంట్లోంచి బయటికి అర్జెంటుగా వెళ్ళిపో, నీకు అదే ఎదురు వస్తుంది పిరమిడ్ అని చెప్పడం జరిగింది. ఆ రోజు అక్కడ చూద్దామి ఎలా ఉంటుందో అని చెప్పి నేను అక్కడికి పోయి కూర్చున్నా. ఇంకా ఆ రోజు నుంచి 11 రోజులు గడిచిపోయింది ధ్యాన మందిరంలో. కానీ 11 రోజులు నేను అక్కడ ధ్యానం చేసినా కూడా నాకు అసలు నీరసం అనేది కూడా లేదు. చాలా శక్తివంతంగా ఉంది. మరి ఇంకా మనం ఎన్ని రోజులైనా కూడా అలా ఆహారం తీసుకోకుండా మనం ఎన్ని రోజులైనా కూర్చోగలుగుతామనే ఒక నమ్మకం నాలో కలిగింది. మరి అలా చేసుకుంటూ ఎంతో శక్తివంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా మా కుటుంబం అంతా కూడా ఆనందంగా ఇప్పటి వరకు కూడా అందరం ధ్యానం చేస్తూ అన్ని పల్లెల్లో చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.